హలో పీపుల్, ఈరోజు జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్. సో టీసీఎస్ వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జామ్ బెనిఫిట్స్ ఏంటి అంటే, సో టీసీఎస్ కోడ్తో మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ టెస్ట్ డేట్ వచ్చేసి 27 ఆగస్ట్ 2024. మనం 15th ఆగస్ట్ లోపు దీనికి ఎగ్జామ్ అనేది అప్లై చేసుకోవాలి. సో దీనికి చాలా జాబ్ 1.6 lakhs ప్లస్ జాబ్స్ అనేవి వచ్చాయి, ఐటీకి బేస్డ్ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళకు కూడా. సో ఇక్కడ మనకు స్టెప్ 1 వచ్చేసి మనం దీనికి టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ అనేది టెస్ట్కి అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్నాక ఎగ్జామ్ రాసాక స్టెప్ 2 వచ్చేసి మీ టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ స్కోర్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఎగ్జామ్ రాసాక. సో ఈ స్కోర్తో మనం మల్టిపుల్ జాబ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం స్టెప్ 4లో కూడా మనం ఏ జాబ్స్ కైనా లైక్ కార్పొరేటివ్ అండ్ నాన్ కార్పొరేటివ్ జాబ్స్ కూడా ఈ స్కోర్తో బేస్ అయ్యి మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, బట్ దీనికి అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ వాళ్ళు కూడా. సో ఇక్కడ మనకి 2019 to 2025 పాస్ అవుట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎలా అప్లై చేసుకోవాలి, సో మనం ఎలా ఎగ్జామ్ అనేది రాయాలి అనేది ఇన్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది ఫుల్గా చూడండి. ఎగ్జామ్ రాసాక మనం స్కోర్ కార్డ్ అనేది సో ఈ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను శాంపుల్ స్కోర్ కార్డ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. సో ఇక్కడ మనకి ఫ్రీ ఆన్లైన్ కోర్స్ కూడా ఉంటుంది, ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఎలా మనం దీనికి క్రాక్ చేయాలో, అండ్ శాంపుల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ శాంపుల్ టెస్ట్. సో మనం ఇక్కడ ప్యాక్ అనేది కూడా బై చేయొచ్చు. సో మనకి 999తో మన ప్యాక్ ఉంది, లేదా మనం ఫ్రీ కోర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా జాబ్ రోల్స్ అనేవి ఇక్కడ ప్రూఫ్తో పాటు మనకి ఇచ్చారు. సో ఇలా ఒడిశా వాళ్ళు, సో ఇక్కడ చాలా కేరళ ఉన్నత వాళ్ళకి సో ఈ ఎన్క్యూటీ స్కోర్ ద్వారా వాళ్ళకి జాబ్స్ అనేవి వచ్చాయని ఇలా ప్రూఫ్స్ వాళ్ళ వెబ్సైట్లో కూడా ఇలా పెట్టారు. సో ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ టీసీఎస్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ టీసీఎస్ మన ఎన్క్యూటీ టెస్ట్ అనేది రాస్తున్నాం కాబట్టి టీసీఎస్కి అప్లై చేసుకొని మనం ఇక్కడ ఎగ్జామ్ అనేది రాయాలి. సో బిఫోర్ 15th ఆగస్ట్ లోపు మనం దీనికి టెస్ట్కి అనేది అప్లై చేయాలి. వెబ్సైట్లో కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ టీసీఎస్ అని కనిపిస్తుంది కదా, సో అక్కడ అప్లై నౌ అని క్లిక్ చేయగానే మనకి వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్టర్ నౌ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఐటీ అండ్ బీపీఎస్ ఉంది. సో మీరు ఐటీ అయితే ఐటీ క్లిక్ చేయండి, బీపీఎస్ అయితే బీపీఎస్ క్లిక్ చేయండి. సో నేనైతే ఐటీ అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ఈమెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఈమెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ క్లిక్ చేస్తే మనకు వేరే దగ్గర మనం రీడైరెక్ట్ అవుతుంది. సో ఇలా మనం ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవ్రీ 2 to 4 weeks అనేది ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ స్కోర్ కార్డ్ బేస్డ్ అయ్యి మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో ఇలా మనం అప్లై చేసుకోవచ్చు.